హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏజే టాక్స్. సో కొంచెం ఫేస్ అది కొంచెం పనిలో ఉన్నాను అనమాట. సో అందుకే జిడ్జిడ్గా ఉంది. పని సడన్ గా ట్రైలర్ వచ్చింది. సో రియాక్ట్ అయిపోదాం. అవెంజర్స్ డూమ్స్డే, ద మోస్ట్ అవైటెడ్ అవెంజర్స్ మూవీ. ఎండ్ గేమ్ తర్వాత ఈ సినిమానే వస్తుంది. యాక్చువల్లీ అసలు ఈ సినిమా కోసం వీళ్ళు అవెంజర్స్ ని బిల్డప్ చేసి ఉండాల్సింది, బట్ మార్వెల్ మధ్యలో మనకి చాలా పెంటలు చేసింది. స్పైడర్ మ్యాన్ అండ్ లోకీ, డేర్ డెవిల్ సిరీస్ మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా బిలో యావరేజ్ అట్టర్ డిజాస్టర్లు అయినాయి. సో ఆల్ హోప్స్ ఆన్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. అది డెఫినెట్ గా హిట్ అవుతుంది నాకు గ్యారంటీగా ఉంది, నాకు నమ్మకం ఉంది. దే డోంట్ గో రాంగ్ విత్ స్పైడర్ మ్యాన్ అండ్ హోప్ ఉంది. బట్ డూమ్స్డే విల్ కమింగ్ అవుట్ దిస్ డిసెంబర్. ఖచ్చితంగా థియేటర్స్ లో అయితే చూస్తాము. ఇప్పుడైతే ట్రైలర్ చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది, జస్ట్ ఒక ఐడియా కోసం. లెట్స్ హోప్ ఇట్స్ గుడ్, బాగుండాలని కోరుకుందాం. యా, లెట్స్ స్టార్ట్. 1 2 3 గో. ఎగ్జీవియర్ స్కూల్. ఓకే, ఎక్స్మెన్ తో స్టార్ట్ చేస్తున్నారు గైస్. నైస్, సంథింగ్ ఇస్ కమింగ్. ఎగ్జీవియర్. ఓ డాక్టర్ డూమ్. RDJ. He is the only reason why we are excited for this film. Whoa. That Avengers logo looks different. Now this is వేరే యూనివర్స్ అయి ఉంటుంది. Yup. Oh my. Though, okay. Thunderbolts, the new Avengers, whatever that is. Oh, okay. Thunderbolts, new Avengers అయ్యారు కదా. సో ఆ లోగోని పెట్టారు అక్కడ. సో ఫ్యాంటాస్టిక్ ఫోర్స్ వచ్చారు, థోర్ వచ్చాడు, యాంట్ మ్యాన్ అండ్ న్యూ క్యాప్టెన్ అమెరికా ఇస్ ఆల్సో ప్రెసెంట్ హియర్. లెట్స్ సీ. Oh, Shang-Chi! That... Okay, why... Loki! Yes, Loki! Okay. Bro, that was amazing. Okay. Gambler, X-Men, Fantastic Four, Nomad, the Black Panther, World Injustice, Thor. What the? Bro, how strong is Doctor Doom? Thor Thunderstorm ని సింగిల్ ఫింగర్ తో ఆపి దొబ్బాడు. బ్రో, ఇన్ఫినిటీ వార్ గుర్తుందా? సేమ్ అక్కడ థోర్ ఎంట్రీ సీన్ ఉంటుంది చూడు, సేమ్ మూవీ ఇక్కడ థోర్ ప్లే చేశాడు, ఇలా ఆపేశాడు అంతే. What the hell? How strong this guy is? A miracle? Okay, Mjolnir. Who is that? Cap! Yes, the Cap is back. See it in Infinity Vision. 12/18/2026 is Doomsday. 4 months, 27 days, 15 hours, 59 minutes, 57 seconds, 56. Countdown, the bloody clock countdown. Bro, that is really crazy. Just start playing. Bro, that was really crazy. నాకు పిచ్చిగా నచ్చింది ట్రైలర్. మీకు ఎలా అనిపించింది చెప్పండి. అండ్ సి, ఎవ్రీ అవెంజర్ ఇస్ కమింగ్ బ్యాక్. అంటే నాట్ నటాషా, ఆఫ్ కోర్స్ నాట్ నటాషా. స్పైడర్ మ్యాన్ నాకు తెలిసినందుకు సినిమాలో కూడా చూపించరు. డూమ్స్ డే లో స్పైడర్ మ్యాన్ ఉండడు, అదే సీక్రెట్ వరల్డ్ లో ఉంటాడు. అండ్ డూమ్స్ డే అండ్ బ్రాండ్ న్యూ డే రెండు ఒకటే టైం లైన్ లో అవుతూ ఉంటాయి. ఫర్ ఇన్కేస్ మనకి ఇన్ఫినిటీ వార్ అండ్ యాంట్ మ్యాన్, ఈ రెండు సినిమాలు ఎలాగైతే ప్యారలల్ గా జరుగుతున్నాయో, దాని వల్ల మనకి ఇన్ఫినిటీ వార్ లో యాంట్ మ్యాన్ ఉండడు. దట్స్ హౌ స్పైడర్ మ్యాన్ ప్లేస్ అ కీ రోల్ ఇన్ దిస్ ప్రీక్వల్ మూవీస్ అనమాట. సో స్పైడర్ మ్యాన్ డూమ్స్డే లో ఉండడు. అండ్ మనకు తెలుసు RDJ ఇస్ డూమ్. సో
ఐరన్ మ్యాన్ ఫేస్ తో ఉన్న ఆర్డీజేతో డూమ్ తో ఐరన్ మ్యాన్ ఫేస్ ఉన్న డూమ్ తో క్యాప్టెన్ అమెరికా అండ్ స్పైడర్ మ్యాన్ వీళ్ళిద్దరికి స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ ఉండబోతుంది. అందుకనే బ్రాండ్ న్యూ డేలో స్పైడర్ మ్యాన్ అంత పవర్ అప్ చేస్తున్నారు. స్పైడర్ మ్యాన్ ఇస్ ఆల్రెడీ పవర్ఫుల్, బట్ ఈ మ్యూటేషన్ కానీ ఆర్గానిక్ వెబింగ్ కానీ హీస్ బికమింగ్ స్ట్రాంగర్ అనే ఇదంతా కూడా డూమ్ కి ఆపోజిట్ గా స్పైడర్ మ్యాన్ నిలబెట్టడం కోసం అని నేను అనుకుంటున్నా. బికాస్ why would Marvel let go an opportunity to make audience emotional through the relationship between Tony Stark and Spider-Man? సో దాన్ని ఇక్కడ బాగా క్యాష్ చేసుకుంటారని ఎంత కనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఈ ట్రైలర్ గురించి మాట్లాడాలంటే ఐఎమ్ జస్ట్ సెయింగ్ ఎక్స్-మెన్, ఫెంటాస్టిక్ ఫోర్, అవెంజర్స్, థార్ ని ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ అవెంజర్ ఇలా ఆపేశాడు. లైక్ వాట్ ద హెల్ బ్రో. యా ఐఎమ్ రియలీ ఎగ్జైటెడ్. నాకు పిచ్చిగా నచ్చేసిన ట్రైలర్. మీకు అనిపించిన నా కామెంట్ సెక్షన్ చెప్పండి. ఐఎమ్ బ్లడీ వెయిటింగ్ మ్యాన్. 18th December నా బర్త్డే, 17th December జస్ట్ 1 day తర్వాత, నా బర్త్డే తర్వాత రోజు వస్తుంది ట్రైలర్ సినిమా. ఐఎమ్ ఎవ్రీథింగ్ ఫర్ ఇట్ బ్రో. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు సిట్ ఇన్ ది థియేటర్స్ వితౌట్ అ డౌట్. మనకి హైదరాబాద్ లో PCX ఉంది, సో నేను PCX లో చూస్తాను. బ్రాండ్ న్యూ డే ఆల్రెడీ PCX బుక్ చేసుకున్నాను 30th కి. సో డూమ్స్ డే కూడా నేను PCX కి వెళ్తాను. ఐఎమ్ జస్ట్ హోపింగ్ దే డోంట్ లెట్ అస్ డౌన్. మిగతా సినిమాలు దొబ్బెట్టినట్టు ఈ సినిమా దొబ్బెట్టరని కోరుకుంటున్నాను. సో మీ ఒపీనియన్స్, మీకు ఎలా అనిపించిన ట్రైలర్ అన్న విషయం నా కామెంట్ సెక్షన్ చెప్పండి. మధ్యలో చాలా చోట్ల ఆపేసాను, సో ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు నాకు చుక్కలు కనిపించేస్తాయి. లెట్స్ సీ హౌ దిస్ విల్ గో. మీట్ యు అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్. జై హింద్.